ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మహాలయ పక్షాలు వస్తున్నాయి. అంటే చాలా చాలా ఇంపార్టెంట్ డేస్. ఈ రోజుల్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటే తరతరాలు మొత్తం వంశం ఉద్ధరింపబడుతుంది అని చెప్తూ ఉంటారు. అవునమ్మా. సో ఎలా? ఎందుకంటే కుటుంబంలో సౌఖ్యం ఉండాలన్నా, మంచి సంతానం కలగాలన్నా, వంశం అభివృద్ధి చెందాలన్నా పితృదేవతల అనుగ్రహం ఉండాలి. చాలా మంది అంటూ ఉంటారు, మాకు పిల్లలు కలగట్లేదండి, మాకు డాక్టర్ల దగ్గరికి వెళ్ళాము, డాక్టర్లు ఏం లోపం లేదంటున్నారు, జాతకాల్లో కూడా ఏం లోపం లేదంటున్నారు, అయినా మాకు పిల్లలు కలగట్లేదు ఏమిటి అని అడుగుతారు. అడిగితే వాళ్ళకి ఒక్కటే సొల్యూషన్, మీరు పితృదేవతలకి ఏం చేస్తున్నారు? శ్రాద్ధాలు పెడుతున్నారా? ఒక్కొక్క పద్ధతిలో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. కొంతమందికి సంవత్సరం తద్దినాలు పెడతారు అదే తిథి రోజున, అందరూ పెట్టరు. కొంతమంది సంవత్సరానికి ఒకసారి ఇదిగో పెద్దల అమావాస్య అని చెప్తూ ఉంటాం, అంతే కదా, మహాలయ అమావాస్య అనేది ఆనాడు పెట్టుకుంటారు. తప్పనిసరిగా పెద్దల అమావాస్య అని అంటారు, మహాలయ అమావాస్య అంటారు. ఆ రోజు పెట్టుకుంటే మనకు ఆ తేదీలు ఎప్పుడు పోయారో ఏమిటో తెలియని సందర్భాలు కొన్ని ఉంటాయి. ఏదో ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు, ఇంట్లోంచి వెళ్ళారు, ఉన్నారో లేదో తెలియకుండా మాయమాట, ఇట్లాంటివి జరుగుతాయి కదా. అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఆ రోజున ఎవరెవరు మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఆ రోజున మహాలయ అమావాస్య నాడు పెడతారు. ఇంకా సంప్రదాయంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఏ తిథి నాడు వీళ్ళ పూర్వులు పెద్దవాళ్ళు శరీరం వదిలారో ఆ తిథి నాడు మళ్ళీ ప్రత్యేకంగా తద్దినం పెట్టినంత స్థాయిలో పెడతారు. అంటే ఉదాహరణకి సప్తమి అనుకో, మహాలయ పక్షాల్లో వచ్చే సప్తమి నాడు మళ్ళీ తద్దినం పెట్టినంత స్థాయిలోనూ పెడతారు. కానీ అలా ముగ్గురు నలుగురికి పెట్టాల్సిన అవసరాలు ఉంటాయి కొంతమందికి, అంతే కదా. అట్లాంటి వాళ్ళందరికీ కూడా మహాలయ అమావాస్య నాడు పెట్టేస్తారు. ఈ 15 రోజుల్ని పితృపక్షాలు అంటారు. అంటే పితృదేవతలకి సంబంధించినటువంటి రోజులు. ప్రత్యేకంగా సంవత్సరంలో ఈ రోజుల్ని అట్లా ఎందుకు డివైడ్ చేశారు అమ్మా? ఎందుకంటే ఉత్తరాయణం అంతానేమో దేవతలకు సంబంధించిన కాలం, దక్షిణాయనం అంతా కూడా పితృదేవతలకు సంబంధించిన కాలం. దక్షిణాయనం మొదలయ్యింది ఎప్పుడు మొదలైంది? మొన్ననే ఆషాఢ మాసంలో మొదలైంది దక్షిణాయనం. దాంట్లో మధ్యకాలం ఇది. ఈ తర్వాత ఏం జరుగుతుందంటే ఆశ్వయుజ మాసం వస్తుంది. మహాలయ పక్షం మర్నాడు వచ్చేది ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి. ఆశ్వయుజ మాసాన్ని ఒకప్పుడు సంవత్సరాదిగా పరిగణించేవారు. అంటే సంవత్సరాన్ని 2 భాగాలుగా చేస్తుంది ఏదని. అప్పుడే మనకి దసరా నవరాత్రులు, శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయి. దీనికి సంబంధించి ఒకటి ఏం చెప్తారంటే, ఈ సంవత్సరం మొత్తాన్ని కూడా మహాలయం లయం చేసేయడం అయిపోతుంది. మొదలయ్యి పౌర్ణమి మర్నాటి నుంచి, అంటే భాద్రపద పూర్ణిమ మర్నాటి నుంచి ఈ 15 రోజులు లయమైపోయి మహాలయం అమావాస్య నాడు అవుతుంది, పెద్ద లయం. అయిపోయిన తర్వాత పాడ్యమి నాడు ఏమిటి అంటే, అమ్మవారికి జగత్ప్రసూతి అనేటటువంటి అలంకారాన్ని ధరింపచేస్తారు. అంటే జగత్తునంతా ఆవిడ ప్రసవించింది. మహాలయం నాడు లయమైపోయినటువంటి జగత్తుని జగన్మాత మళ్ళీ ప్రసవించింది. ఆయనేమో లయకారకుడు, ఈవిడేమో సృష్టికారకురాలు. ఇద్దరికి అదే కదా చెప్తారు. అమ్మవారి నేను శివుణ్ణి, లయకారకుడు మొత్తం సృష్టినంతా పాతదైపోయింది, ఎందుకు ఇది, దాన్ని కొత్త తెచ్చుకుందాం, పాతదాన్ని అంతా తీసేద్దామని చెప్పి అలా తీస్తే, నువ్వు తీసేసావు కదా, మళ్ళీ నేను దాన్ని కొత్తగా సృష్టిస్తానని చెప్పి అమ్మవారు ఆశ్వయుజ పాడ్యంకి ఆవిడ సృష్టి చేయడం ప్రారంభిస్తుంది. ఇది ఈ మహాలయ అమావాస్య అనేది, ఇది పితృదేవతలకు సంబంధించినటువంటి కాలం. వారు అనుగ్రహం వర్షించేటటువంటి కాలం ఇదే, ఈ దక్షిణాయనం. అందులో మధ్యలో వస్తుంది ఇది. దేవి దేవతలు ఎంతగా వరం ఇచ్చినా కూడా పితృదేవతల అనుగ్రహం ఉంటేనే గాని ఏ శుభం జరగదమ్మా. మనకు ఆ పదం వాడితే కొంత న్యూటో మనసుకు చికాగ్గా అనిపిస్తుంది, అంటే అశుభంగా అనిపిస్తుంది గనక ఆ పదం వాడరు. కానీ ఏ శుభకార్యానికన్నా ముందు తప్పనిసరిగా నాంది శ్రాద్ధము అని చేస్తారు. శ్రాద్ధం అంటే పితృదేవతలకి పెట్టేది, కానీ ఆ శ్రాద్ధం పదం వినం, నాంది అని వదిలేస్తాం. అక్కడ చేసేది అదే.
పితృదేవతలని తృప్తిపరచిన తర్వాత మాత్రమే వివాహం చేసిన, ఒడుగు చేసిన, గృహప్రవేశం చేసిన, ఏ శుభకార్యం చేసినా ముందు పితృదేవతలను ఆరాధించి తర్వాతే దేవతలను ఆరాధిస్తారు. దేవతలను ఆరాధించేటప్పుడు కొంచెం అటు ఇటుగా చేసినా వాళ్ళు ఏం పట్టించుకోరు, వాళ్ళు ఎప్పుడు హ్యాపీ మూడ్లో ఉంటారు. కానీ పితృదేవతలు అట్లాగా చాలా కోపం ఎక్కువ పితృదేవతలకి. చిన్న తేడా వచ్చినా వాళ్ళు భరించలేట. అందుకని సరైన సమయానికి వాళ్ళని ఆరాధించకపోతే వాళ్ళ అనుగ్రహం మన మీద ఉండదు. ఎప్పుడైతే పితృదేవతల అనుగ్రహం ఉండదో సంతానం కలగదండి మొట్టమొదట. ఒకవేళ కలిగినా వాళ్ళు సవ్యమైన సంతానం అవ్వరు. అంటే పోయిన వాళ్ళ మీద మనకి ఎంత కోపతాపాలు ఉన్నా కూడా తప్పనిసరిగా మాత్రం పోయిన వాళ్ళు అనే మాట మీరు ఎక్కడ చెప్తారంటే శరీరం మాత్రమే ఆ తప్పులకు సంబంధించింది, కోపతాపాలకు సంబంధించింది, ఆత్మకు సంబంధించింది కాదు. ఆ మరణాంతాని వైరాణి అంటాడు రామాయణంలో. వైరాలకు ఎక్కడ అంతం? మరణంతో. ఇంకా అసలు సంబంధం లేదు. వాళ్ళు బతికుండగా ఏం చేశారు, వాళ్ళకి మనకి ఉన్న సంబంధ బాంధవ్యాలు ఏమిటి, వాళ్ళకి మనకి మధ్య ఉన్న కోపతాపాలు ఏమిటి, ఏమీ సంబంధం లేదా. శరీరంతో అన్నీ పోయినాయి. మరి ఆత్మకు అటువంటివి అంటావుగా. కాకపోతే అది ఎందుకు దాని గురించి చేస్తామంటే పితృదేవత ఆరాధన అంటే మన వంశానికి చెందిన వాళ్ళని మాత్రమే కాదండి, అసలు సంతానోత్పత్తి చక్కగా జరిగేటట్టుగా చూసే దేవత సముదాయాలకి పితృదేవతలని పేరు. వాళ్ళకి మనకి మధ్య మన పూర్వులు సంధానంగా ఉంటారు అంతే. అది తెలుసుకొని ఫాలో అవ్వండి. అంటే ఈ రోజుల్లో అమ్మ ఉన్న వాళ్ళనే సరిగ్గా చూసుకోకుండా అదే కదా, బతికుండగానే అన్నం పెట్టట్లేదు, చనిపోయాక పిండం ఏం పెడతారు అని ఒక మాట కూడా అంటూ ఉంటారు. కనుక బతికుండగాను చూసుకోవాలి, చనిపోయాక కూడా వాళ్ళు ఉత్తమ గతులకు వెళ్ళేట్టు చూస్తే మాత్రమే వీళ్ళకి తరువాతి తరాల వారికి జీవితం సుఖంగా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు వినాయకుడే మనకు పెద్ద ఎగ్జాంపుల్ కదమ్మా. తల్లిదండ్రులను చూస్తే అదే వినాయకుడి నుంచి నేర్చుకోవాల్సిన వాటిల్లో ప్రధానమైంది తల్లిదండ్రులకి నమస్కారం చేయాలి, వాళ్ళ మాట వినాలి. ఇంకా నాకు ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను, ఏ కథల్లోనూ లేదు కానీ నా ఉద్దేశం, ఆయన బోలెడు మోదకాలు పైకి కైలాసానికి పట్టుకొస్తాడు కదా, తను తిన్నన్ని తింటాడు, పొట్ట నిండేటంతగా, గట్టిగా చెప్పాలంటే పగిలేటంతగా తిని. అక్కడ ఒక మాట ఉంది, తన వాహనమైన ఎలుకకు కూడా ఇచ్చాడు, చేతుల్లో పట్టుకున్నాడు. చేతుల్లో ఎందుకు పట్టుకొచ్చాడు కైలాసానికి వస్తూ? మనలాంటి వాళ్ళు ఏమంటారంటే రేపు పొద్దున్న తినడానికి అని కాదు. నేను అనుకుంటాను అమ్మా నాన్నకి ఇవ్వడానికి అనుకుంటాను. అది నా ఉద్దేశం. ఆ తర్వాత వెంటనే వస్తుంది కాబట్టి కనీసం ఆ ఎంకరేజ్మెంట్ ని కొనసాగిస్తూ పితృపక్షాలని మనం అంతా కూడా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా.